హాయ్ హలో నమస్తే నా పేరు రాధాకృష్ణ మీ ఎన్ఆర్కే టాక్స్ మీ ముందుకు కొత్త సినిమా తీసుకొచ్చింది పెద్ది మూవీ రివ్యూ గురించి మీకు కొద్దిగా కాసేపు మాట్లాడదాం. సూపర్ ఎక్సలెంట్ ఎక్స్ట్రాడినరీ సినిమా. ఈ మధ్య కాలంలో అంత బాగా వచ్చింది ఏదైనా అంటే అది పెద్ది అనే చెప్పుకోవచ్చు. పెద్ది చాలా బాగుంది. మీరు అందరూ కూడాను 2-3 సార్లు అంటే ఇన్స్పిరేషనల్ కావాలనుకున్న వాళ్ళు చాలాసార్లు బాగా చూడాల్సిన సినిమా. మంచి స్పోర్టీ స్పిరిట్ ఉంది. చక్కగా అద్భుతమైన కథతో చాలా బాగా గ్రామీణ వాతావరణంకి సంబంధించింది. మన టైం ట్రావెల్ అంటే లాస్ట్ 10 ఇయర్స్ బ్యాక్ నుంచి ఇంకా ఆ మూలాల్లోకి వెళ్ళి ఊరికి ఏ విధంగా పేరు తీసుకొచ్చాడు పెద్ది అని కథాంశంతో చక్కగా మలచబడినది అది బాగుంది. అంటే అంత బాగా తీసుకురావడానికి సానా బుచ్చిబాబు గారు ఎంత కష్టపడ్డారనేది, అంటే మూలాల నుంచి ఎంత చక్కగా వారి గ్రామీణ నేపథ్యము ఏదైతే ఊరుందో ఆ ఊరు నుంచి ఎలా వచ్చామో అక్కడి నుంచి మనం ఏ విధంగా ముందుకు సాగాలి అనేది అతని బాగా పట్టుంది. కనుక ఊరికి పేరు తెచ్చే సినిమాగా మలిచాడనమాట. బుచ్చిబాబు గారు ఇప్పుడు వాళ్ళ ఊరికి కూడా మంచి పేరు తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. అలా ఆ కథాంశంతో వచ్చారు. చాలా ఆ మధ్యకాలంలో అంటే అప్పట్లో ఇలాంటి భద్రాచలం అని ఇలాంటి కథలు వచ్చాయి. ఊరి కోసం పోరాడిన సినిమాలు. ఆ సినిమా ఇప్పుడు చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ సినిమా రావడం జరిగింది. అయితే ఈ కథాంశంలో అందులో ఒకటే తీసుకున్నారు. కానీ ఈ సినిమాలో 3 పాత్రలు, అంటే అతని తాలూకా స్పోర్టీ స్పిరిట్, ఆట గెలుపు కోసం, గెలిస్తేనే మనకి పేరు వస్తుంది. ఆ పేరు మనకి వచ్చిన తర్వాతే మనకి ఊరికి ఒక గుర్తింపు వస్తుంది అనే కథాంశంతో చాలా చక్కగా తీసుకొచ్చాడు పెద్ది. బుచ్చిబాబు గారు అద్భుతమైన డైరెక్షన్. అంటే ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ పట్టుకొని బాగా ఒక ముందు హృదయాలు అంటే మానవీయ కోణాలతో ఆత్మ పరిశీలన చేసుకుంటే మానవ విలువలు అనేవి ఏ విధంగా సంపాదించుకోవాలి అనే వాటి మీద చాలా చక్కగా చిత్రీకరిస్తున్నాడు. అంటే కథ కథని నమ్ముకున్నారు. మెయిన్ ఈ కథనం అనేది చాలా చక్కగా మలుచుకొని తర్వాత మిగతా వాళ్ళంతా ఆర్టిస్టులని పెద్ద పెద్ద ఆర్టిస్టులను అందరినీ పెట్టారు. మొత్తం అన్ని భాషల నుంచి తీసుకొచ్చి ఆర్టిస్టులు పెట్టారు. కానీ వాళ్ళని ఉపయోగించాల్సిన పెట్టాల్సిన అవసరం లేదు, కానీ పెట్టారు. కానీ అంటే ఆ వాతావరణం ఇంటర్నేషనల్ ఫిల్మ్ కావాలి అని చెప్పి అన్నట్టుగా పెట్టారు తప్పితే కథకి ఏం కావాలో అదే మాత్రమే ఇచ్చారు బుచ్చిబాబు. ఎంతవరకు అంతవరకే, ఏ పాత్ర ఎంతవరకు ఉండాలో అంతవరకే, అంతకు మించి మరి పాత్ర లేదు. ఎలివేషన్స్ లేనివి. వన్ మ్యాన్ షో ఎలివేషన్ ఎవరిదంటే ఓన్లీ రామ్ చరణ్ గారు చేసిన పాత్ర ఏ పాత్ర అయినా, అంటే 3 పాత్రలు, ఈ 3 పాత్రల్లోనే ఆయన అద్భుతంగా మెప్పించారు. అది మెచ్చుకోదగ్గ విషయం. ఈసారి గ్యారెంటీగా అంటే అవార్డు కొట్టాల్సి వస్తే రామ్ చరణ్ గారికి ఇవ్వాలి అనిపించేటంత రేంజ్లోనే చేశారు. వస్తే వస్తుంది, లేకపోతే లేదు, అది మనం వేరే విషయం. ఇవ్వాలి అనే ఇదే లేదు. దానికన్నా ఆ స్థాయిలో చాలా చక్కగా రామ్ చరణ్ అయితే నటని చాలా కనబరిచారు, అద్భుతంగా చేశారు. అతని తాలూకా దేహదార్ఢ్యం, బాడీ బిల్డింగ్ అయితే మాత్రం బ్రహ్మాండంగా ఉంది. మంచి ఫిజిక్స్తో స్పోర్ట్స్ మ్యాన్ ఎలాగుండాలి, ఎంత శరీర దృఢత్వంతో ఎలా కనిపించాలి అనే దాంతోనే రామ్ చరణ్ గారు అయితే 100% న్యాయం చేశారు. ఆ కథకి తగ్గ హావభావాలు అంత అతని తాలూకా ఫీలింగ్స్ మనం చేసింది రంగస్థలంలో చేశారు. అదేవిధంగా సుకుమార్ శిష్యుడే కాబట్టి ఇతను కూడా చాలా చక్కగా పండించారు. ఈ కథకి మరొక అద్భుతమైన జోడింపు ఎవరంటే జగపతిబాబు గారు. సూపర్ బ్రహ్మాండంగా చేశారు. జగపతిబాబు గారి తాలూకా అతని తాలూకా క్యారెక్టర్ నేరేషన్ అనేది అద్భుతంగా ఇచ్చారు బుచ్చిబాబు గారు. అంటే ఈ మధ్యకాలంలో డైరెక్టర్ షోలు ఏమైనా ఉన్నాయంటే ఇది డైరెక్టర్ షోయే. అలాగని చెప్పలేము. అంటే రామ్ చరణ్ చాలా చక్కగా చేశాడు. మెస్మరైజ్ చేశాడనమాట. ఆ 3 పాత్రలకి మెస్మరైజ్ చేశాడు. ఒక పెద్ది పాత్రకే కాదు, ఒక క్రికెటర్‌గా, ఒక రెజ్లర్‌గా, అంటే కుస్తీ పోటీ ఉన్న రెజ్లర్‌గా, ఆ తర్వాత నెక్స్ట్ ఒక రన్నర్‌గా అది చెప్పేస్తా ఉంటది. కానీ కొంచెం చాలామంది చూస్తుంటారు కాబట్టి వికలాంగుల కేటగిరీలో రన్నర్‌గా, అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అంటారు కదా!
అందులో. అది ఏంది రామ్ చరణ్ గారు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయ్యారనేది మాత్రం మీరు సినిమాలో చూడండి బ్రహ్మాండంగా ఉంటది. అదే అదే బుచ్చిబాబు గారి తాలూకా ట్రిక్ అనమాట. ఆ ట్రిక్ ప్లే చేస్తారు. 'ఉప్పెన'లో ఎలాగైతే ట్రిక్ ప్లే చేశారో ఫైనల్లీ, అలాగే ఇందులోనే ఒక ట్రిక్. ఆ ట్రిక్ ప్లే చేసి అతనికి సస్పెన్స్‌గా చాలా చక్కగా నేరేషన్ ఇచ్చాడు. అయితే ఇందులో ఒక కథాంశంకి ఊరికి గుర్తింపుగా అతను తన ఊరికి ఒక రైల్వే స్టేషన్ కోసం, అంటే ఊర్లో రైలు ఆగాలనే పోరాటం కోసం చాలా చక్కగా 30 సంవత్సరాల పాటు జగపతి బాబు గారు పోరాడితే, అతని మరణానంతరం చ బు మన హీరో గారు 'పెద్ది' గారు పోరాడతారు. అంటే ఆ పోరాటం ఎలా పోరాడారు అనేది సూపర్ కథాంశంతో, మంచి నేరేషన్స్‌తో పరిగెత్తుకొని ఎళ్లారు. చాలా చక్కగా ఉంది సినిమా. ఆహ్, ఎక్కడికక్కడ ఇందులో మరొక ఉద్దండుడు కూడా ఉంటారు. ఎవరంటే 'శివరాజ్ కుమార్' గారు. 'శివరాజ్ కుమార్' గారు తన నటన అనేది అద్భుతంగా చేశారు. తన పాత్ర వరకు న్యాయం చేశారని చెప్పాలి. ఎంత చేశారంటే అతను కూడాను ఒక రెజ్లర్ గు గురువుగా, అంటే అతను కూడాను కోడి రామమూర్తి గారి శిష్యుడిగా. కోడి రామమూర్తి గారేంటంటే విజయనగరం జిల్లా. విజయనగరం జిల్లాలో ఒక మారుమూల కుగ్రామంలో ఉన్న పెద్ది శిష్యుడిగా శివరాజ్ కుమార్ గారి దగ్గర జాయిన్ అయ్యి ఏ విధంగా తన ఆటని మలుచుకొని ముందుకెళ్లారు. ఎందుకెళ్లారు అనేది మీరు సినిమాలో చూడొచ్చు. ఎందుకెళ్లారనేది చాలా చక్కగా ఉంటది. ట్రాన్స్‌ఫర్మేషన్ ఫుల్‌గా ఒక క్రికెటర్ దగ్గర నుంచి రెజ్లర్‌గా, రెజ్లర్ దగ్గర నుంచి రన్నర్‌గా 3 ట్రాన్స్‌ఫర్మేషన్‌లుంటాయి. చాలా చక్కగా మలిచారది. అయితే ఆహ్, ఊరు కోసము అనే సినిమా నేపథ్యం, కథా నేపథ్యము అనేది ఇంతకుముందు చిరంజీవి గారు చేశారు. చిరంజీవి గారు చేసిన 'ఊరికిచ్చిన మాట' అనేది ఒకటుంటది. 'ఊరికిచ్చిన మాట' అంటే అది కుటుంబ కథంగా ఉంటది. కుటుంబ పరంగా. అంటే ఏ విధంగా తన తమ్ముడిని కష్టపడి ఊరు వాళ్ళందరూ కలిసి చదివించి డాక్టర్‌ని చేస్తే, ఆ డాక్టర్ మన గ్రామానికి వచ్చి హాస్పిటల్ పెడితే, ఊర్లో వాళ్ళందరికీ వైద్య సదుపాయాలు అందుతాయి. ఊర్లో వాళ్ళందరూ బావుంటారు అనేది కథాంశం అన్నమాట. అలా ఊరికిచ్చిన మాట కోసం తమ్ముడిని డాక్టర్‌ని చేస్తాడు చిరంజీవి. కానీ తమ్ముడేం చేస్తాడు, పట్నంలోనే ఉండిపోయి, పట్నంలోనే ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకొని పట్టణంలో స్థిరపడిపోతామని ప్లానింగ్‌లో ఉంటాడు. ప్లాన్ చేస్తాడు కూడా, ఉండిపోతాడు కూడా. అయితే తన తమ్ముడు ఈ విధంగా చేయడం వల్ల ఊరు వాళ్ళందరూ కూడా తనను నానా మాటలాడుతున్నారని చిరంజీవి గారు వెళ్ళి తన తమ్ముడిని తీసుకొచ్చి ఊర్లో పెట్టి, ఊర్లో వాళ్ళందరికి సేవ చేయించి హాస్పిటల్ పెట్టించడం ధ్యేయం అనమాట. అలా ఊరికిచ్చిన మాటని నిలబెట్టుకోవడం కోసం ఏ విధంగా పోరాడాడనేది కథాంశం. ఇక్కడ కూడా 'పెద్దిలో' కూడా ఒక ఊరికి ఊరి కోసం పోరాడతాడు. అది ఎందుకోసం అంటే ఆ ఊరికి ఊరనే కాదు. ఆ పేరు కావాలి. ఆ ఊరికి పేరే లేదు. ఆ ఊరికి పేరు గావాలి. ఆ పేరు ఎవరిది పెట్టాలి? ఎలా పెట్టాలి? ఎందుకొచ్చింది? అనే ఆ ఊరికి ఏం గావాలి? టోటల్‌గా ఆ ఊరి కోసమే పోరాడి, తన పోరాట పటిమలో ఏ విధంగా ఉన్నాయి అనేది కథాంశంతో బాగా మలిచారనమాట. కానీ చాలా ఏ మాత్రం తీసిపోడు 'రామ్ చరణ్' అద్భుతమైన పెర్ఫార్మన్స్. ఎక్కడ కూడా అది చిరంజీవి గారికి తగ్గని పెర్ఫార్మన్స్ అనమాట. చాలా చక్కగా కథాంశంలోని మొత్తం ఏ మూల తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా, ఏ ఫ్రేమ్‌లో తీసుకున్నా అతని తాలూకా నటన కనబడుతూనే ఉంటది. 'రామ్ చరణ్' అద్భుతంగా ప్రతి ఫ్రేమ్‌లోనే కనిపిస్తాడు బాగా విజువల్‌లో దీంట్లో సూపర్‌గా ఉంటాడు 'రామ్ చరణ్'. అంతటి బాగా మలిచాడు డైరెక్టర్. వీళ్ళిద్దరు కూడాను కాంబినేషన్ అనేది అద్భుతంగా అదిరిపోయిందనే చెప్పుకోవాలి 'పెద్ది'. అయితే మంచి ఉద్వేగభరితంగా ఉండే చిత్రం ఏదైనా అంటే మళ్ళీ ఇప్పుడు 'పెద్ది' అనే అనుకోవాలి. అంత ఉద్వేగంతో తీశారు. మనసులోని బాధ ఏ విధంగా ఉంటది? ఒక మనిషికి ఎవరికైనా సరే యాహ్! ఇప్పుడు 'పుష్ప' సినిమా తీసుకుంటే అల్లు అర్జున్ గారికి ఇంటి పేరు ఉండదు. ఇంటి పేరు లేకపోవడం ఎంత ఉద్వేగభరితమైనది సన్నివేశం. ఎవరికైనా ఇంటి పేరు ఉంటది కదా! అలాగా ఈళ్ళకి ఊరి పేరు ఉండదనమాట. ఊరి పేరు అంటే సుకుమార్ గారి శిష్యుడే కదా మనోడు. అంటే అలాంటి పాయింట్లు పెట్టుకొని చాలా చక్కగా మలిచారు. చాలా బావుంది. అద్భుతంగా ఉంది సినిమా. అందరూ కూడాను కుటుంబ కథా చిత్రము. చాలా చక్కగా అందరూ వెళ్లి ఫ్యామిలీ అందరూ చూడండి. రేపు శనివారం, ఆదివారాలు చక్కగాను 'పెద్ది' సినిమాకెళ్ళండి. ఆహ్, చక్కగా అన్నీ థియేటర్ అట్మాస్ఫియర్‌లో చూస్తే అద్భుతంగా విజువలైజేషన్ బావుంటది. అందరూ చూడండి. ఆ విధంగా మన రివ్యూ ఎలా ఉందో ఏమిటో చాలా రోజుల తర్వాత మళ్ళీ చేయడం జరుగుతుంది కాబట్టి, మన రివ్యూని కూడా ఒకసారి గమనించి, పరిశీలించి కామెంట్లు, షేర్లు, లైక్‌లు చేస్తారని నా మనవి. మన ఛానల్ ఎన్ఆర్‌కే టాక్స్. నా పేరు రాధాకృష్ణ.